మహాశివరాత్రి వస్తుంది కదా, ఈసారి పండగ బాగా చేయాలి. ఈ కొత్త ఇంటికి వచ్చిన ఫస్ట్ సంవత్సరం అన్ని పండుగలు కూడా మంచిగా చేయాలని డిసైడ్ అయ్యాను. సో దేవుడి దయ వల్ల అన్ని పండుగలు మంచిగా చేయగలిగాను. ఇంకా 3 పండుగలు ఉన్నాయి, మహాశివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి. ఈ 3 కూడా చేస్తే ఫుల్ఫిల్మెంట్. ఇంటికి వచ్చిన ఫస్ట్ సంవత్సరం అన్ని పండుగలు అద్భుతంగా చేసినట్టు. శివరాత్రి అంటే జాగారం, అది ఎప్పుడు చేస్తాను ప్రతి సంవత్సరం. ఇంకా కొత్తగా ఏం చేయగలం? కళ్యాణం, శివ కళ్యాణం. శివరాత్రి అంటే శివ కళ్యాణం. సో ఎప్పుడు చేయలేదు కదా శివ కళ్యాణం, చేద్దాం, ఈసారి చేద్దాం. నేను ఎక్కడో ఆన్లైన్లో స్వామివారి ఫేస్ చూసినట్టున్నాను. అమ్మవారి ఫేస్ లాగానే ఫేస్, బాడీ అవి సేల్ చేస్తున్నట్లుగానే విష్ణుమూర్తి చూశాను, అండ్ శివుడిది కూడా చూసా. చూద్దాం. అమెజాన్లో అమ్మో ఎంత రేట్ ఉందేంటి, చాలా రేటు. ఎంత బడ్జెట్ మన దగ్గర లేదు. చూద్దాం. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్నిట్లో సెర్చ్ చేస్తే ఎక్కడో చోట హోల్సేల్ రేటుకి దొరకపోదు. చూద్దాం. ఎస్, ఐ గాట్ ఇట్. హోల్సేల్ ప్రైస్కే హాఫ్ ఆఫ్ ద రేట్కే మనకు వచ్చేస్తుంది. సో వీళ్ళకి అర్జెంటుగా మెసేజ్ పెట్టాలి. మనకు కావాల్సినవన్నీ లిస్ట్ రాసుకోవాలి, మళ్ళీ మర్చిపోతాను. శివుడు కళ్యాణానికి ఏమేం కావాలి? దండలు. దండలు అంటే ఆ రోజుకి ఆ రోజు, ఆ ముందు రోజు తెప్పించాలి. ఓకే. దండలు, తలంబ్రాలు. తలంబ్రాలు పోయినసారి తులసి కళ్యాణం అప్పుడు ఇంట్లో తలంబ్రాలు బియ్యం కలిపేసి అక్షంతలు అవి చేసి వేసాము. నెక్స్ట్ ఈసారి ఇంకా కొత్తగా చూద్దాం. తలంబ్రాలు అంటే ముత్యాలు అవన్నీ ఉంటాయి కదా, రకరకాల కలర్స్, అవి తెప్పిద్దాం. తాలిబొట్టు ఇంట్లో ఆల్రెడీ ఉంది, అవి ఓకే. బట్టలు, కొత్త బట్టలు, అమ్మవారికి అయ్యవారికి కొత్త బట్టలు తెప్పిద్దాం. అవి వాళ్ళకి పెట్టేసిన తర్వాత మనం వాడుకోవచ్చు. బెల్లపత్రాలు, పువ్వులు, పూజా సామాగ్రి మొత్తం, కొబ్బరికాయలు, ఇవన్నీ ఆ ముందు రోజు తెప్పించాలి. అభిషేకానికి ఒక అభిషేకం కూడా చేద్దాం. పంచామృత అభిషేకం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, తేనె, 5 రకాలు కదా. సో అవన్నీ కూడా ఆ ముందు రోజు తెప్పించాలి. సో అవి కూడా రాసుకోవాలి. అందరం కూర్చొని చక్కగా భజన చేస్తే మంచిది కదా, అది కూడా చేద్దాం ఈసారి. ఎప్పుడో నుంచి అనుకుంటున్నాను అందరితో భజన చేద్దామని, కుదరట్లా. ఈసారి చేద్దాం. సో అది కూడా రాసుకోవాలి, భజన చేయాలి. అబ్బా, ఈ వెండర్ అక్కడ 3 రోజులు అయిపోయింది, ఇంకా లేట్ రిప్లై ఇస్తున్నాడు. ఇంకెప్పుడు బుక్ చేయాలి? అటు ఇటు కాకుండా అయిపోయింది. అబ్బా, ఇప్పుడు అమెజాన్లో బుక్ చేయడానికి కూడా లేదు. మినిమం ఒక 1 వీక్ ముందే బుక్ చేసుకోవాలి కొరియర్లో. కొంచెం అటు ఇటుగా అయినా మనకి సేఫ్టీ ఉంటుంది. చెప్పలేము, ఒక్కోసారి 3 రోజుల్లో వచ్చేస్తుంది, ఒక్కోసారి ఏమో 10 రోజులు పట్టవచ్చు. ఇప్పుడు నేను కొరియర్ బుక్ చేస్తే మళ్ళీ ఈ మహాశివరాత్రి అయిపోయిన తర్వాత వస్తే ఏం లాభం? వేస్ట్ కదా. బాబ్బా, ఎట్లా బుక్ చేసాడంటే ఇప్పుడు ఇతని దగ్గర తీసుకోలేను, అమెజాన్లోనూ బుక్ చేయలేను. ఒక పని చేద్దాం. ఫొటోస్ ఉంటాయి కదా, దేవుడి ఫొటోస్. సో అవి మాత్రం ఫేసులు కట్ చేసి ఈ అమ్మవారిని చేస్తాం కదా, వరలక్ష్మి అమ్మవారిని. సో అలా అయ్యవారిని కూడా చేసి ఈ పంచె అట్లా కట్టేసి ఆ ఫేసుల వరకు ఈ ఫొటోస్ కట్ చేసిన ఫేసులు పెడితే సరిపోతుంది. సో అలా అయినా చేసుకోవచ్చు. అది కుదరినప్పుడు ఇది. అండ్ ఇంకో కొత్త ఆలోచన కూడా వచ్చింది నాకు. 11 సార్లు అభిషేకం చేస్తే మంచిది శివుడికి అని విన్నాను. సో అది కూడా చేద్దాం. సో 11 సార్లు అభిషేకం అంటే ఆయన చెప్పిన ప్రకారం పొద్దున 6ంటికి స్టార్ట్ చేయాలి. గడియారంలో ముళ్ళు ప్రతి 3 గంటలకు అన్నట్టుగా. అంటే ఇప్పుడు పొద్దున్నే 6ంటికి అభిషేకం, నెక్స్ట్ 9ంటికి, నెక్స్ట్ 12ంటికి మధ్యాహ్నం, అండ్ 3ంటికి, ఇక్కడికి 4 సార్లు అయిపోతాయి. అట్లానే మళ్ళీ సాయంత్రం 6ంటికి, రాత్రి 9ంటికి, మళ్ళీ అర్ధరాత్రి 12ంటికి. 12 వరకు చేస్తే ఎక్కడితో మనకి 7 సార్లు అవుతాయి. అక్కడి నుంచి 1, 2, 3, 4 వరుసగా ప్రతి గంటకి ఒక అభిషేకం చేస్తే 11 సార్లు అయిపోతాయి. సో ఇలా చేస్తే సరిపోతుంది అభిషేకం. ఓకే, ఇది బాగానే ఉంది.
ఇట్లా చేద్దాం. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీగా చేద్దాం. ఇప్పుడు ఈ 11 సార్లు 11 రకాల శివలింగాలతో చెయ్యాలి. అవి ఎట్లా? పృథ్వీలింగం అంటే మట్టితో చేసుకోవచ్చు చిన్న శివలింగాన్ని. ఫ్రిడ్జ్లో ఐస్ ముక్కలాగా ఒకటి ఆ శివుడిది లింగం షేప్ వచ్చేటట్టు అది తీసుకొని అట్లా చేయొచ్చు. ప్రమిదలు ఒకటి కింద ఇట్లా బోర్లించి ఒకటి పైన బోర్లించి ఆ పైన వెలిగిస్తే శివలింగం ఆకారం వస్తుంది, అలా చేయొచ్చు. లేదంటే శివలింగం షేపులు అట్లా ప్రమిదలన్నీ పేర్చి దీపాలు వెలిగించి దాంట్లో నూనె పోస్తుంటే అదే అభిషేకం, అట్లా చేయొచ్చు. బియ్య పిండితో లింగం చేయొచ్చు, పసుపుతో చేయొచ్చు, కుంకుమ అక్షంతలు గంధం వీటితో కూడా చేయొచ్చు. ఇవి నిలబడవు కానీ ఒక పేపర్ మీద కుంకుమతో శివలింగం ఆకారం వేసి అట్లా దానికి అభిషేకం చేయొచ్చు, ఆ పేపర్ షేప్ కట్ చేసి. ఆ గంధం కూడా అంతే, అక్షంతలు కూడా అంతే అతికించేసి అట్లా చేయొచ్చు. 11 లింగాలు మనం చేసిన శివలింగాలన్నీ ఒక వరుసనే అట్లా పెట్టుకుంటే బాగుంటుంది, మనం వీడియో ఫోటో తీసుకోవడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ అభిషేకాలు కూడా 11 రకాల అభిషేకాలు చేద్దాం. గంగాజలం ఉంది కదా మన దగ్గర బాటిల్, సో గంగాజలంతో అభిషేకం, పాలతో అభిషేకం, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, నీళ్లు, విభూతితో అభిషేకం చేయొచ్చు, పువ్వులతో అభిషేకం చేయొచ్చు, ఇంకా బిల్వపత్రాలతో అభిషేకం చేయొచ్చు. ఎస్, సో ఇలా ఇవన్నీ 11 రకాల అభిషేకాలు, 11 రకాల శివలింగాలతో ఇట్లా చేయొచ్చు. సో ఇలా చేద్దాం. సాయంత్రం 7 కన్నా ఎప్పుడన్నా కళ్యాణం కూడా పెట్టుకుందాం. సూపర్ ఐడియాస్, ఈసారి బాగా కుదిరిని ఇవన్నీ చెయ్యాలి. నెక్స్ట్ బాబా, ఇంట్లో బొద్దింకలు బాగా పెరిగిపోయినాయి. అర్బన్ క్లబ్లో బొద్దింకల ముందు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని బుక్ చేద్దాం. రేపు ఎల్లుండో వస్తారు, గోల వదులుతుంది. హరిక, రేపు ఊరెళ్ళాలి గుర్తుందా? ఫంక్షన్ ఉంది కదా. అయ్యా అవును కదా. సర్లే, ఊరి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు బుక్ చేద్దాం. ఓరి దేవుడా, ఎన్ని బొద్దింకలు వచ్చేసినాయో. 1-2 రోజులు ఊరెళ్ళి వచ్చేసరికి పొట్టలు పెరిగిపోయినాయి చీమల్లాగా. వామ్మో, అర్బన్ క్లబ్ బుక్ చేయాలి ఇప్పుడు, అర్జెంటుగా చేసేయాలి బాబోయ్. రేపు స్లాట్ ఉంది. రేపు స్లాట్ అంటే ఎల్లుండు మహాశివరాత్రి, రేపేమో పనులు ఉంటాయి. కానీ తప్పదు, తప్పేదేముంది. ఇప్పుడు బోల్డర్ని వచ్చేసి అసలు మరీ దారుణంగా. వామ్మో, చేసేయాలి, తప్పదు. హలో, అర్బన్ క్లబ్బా? మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏదో వచ్చి జెల్లు పెట్టేవాళ్ళు, 3 నెలల దాకా వచ్చేవి కాదు అసలు బొద్దింకలు. ఇక్కడేంటో స్ప్రే కొడతారంట, ఆ స్ప్రే కొట్టడం కూడా వంటిల్లు మొత్తం ఖాళీ చేయాలంట. ఇప్పుడు ఆ సామాన్లు మొత్తం తీయాలి, రేపు వాళ్ళు వచ్చేలోపు అవంతా స్ప్రే కొడతారంట. ఓరే నాయన, మామూలు పనులు కాదుగా. సామాన్లన్నీ తీయడం ఒకటే పని, మళ్ళీ కడుక్కొని మళ్ళీ పెట్టుకొని సర్దుకొని. వామ్మో, ఎల్లుండి శివరాత్రి, చాలా పనులు ఉన్నాయి. పనుల్లో పని, ఎక్స్ట్రా పని అంటే ఇదే కాబోదు. ఆ వంటగదుల సామాన్లు అన్నీ తీసి బయట పెట్టి, షబ్బా, మామూలు పని కాదు ఇది, ఒక పెద్ద డాష్ పని అనే అనుకోవచ్చు. బాబోయ్, ఈ పాడు బొద్దింకల వల్ల అసలు. ఆ స్ప్రే అయితే కొట్టాడు, అది హెర్బల్దంట, సో అందుకు బతికిపోయాం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వార్డ్రోబ్స్లో ఈ బట్టల పైన మొత్తం కొట్టాడు స్ప్రే. లేకపోతే ఆ బట్టలు అవన్నీ కూడా ఖాళీ చేయాలి అని అంటే చచ్చేదాన్ని, ఇంకేమీ లేదు. సో ఆ బట్టల పైన అవి అట్లా కొట్టాడు, అన్ని వార్డ్రోబ్స్ కొట్టేశాడు. బట్ ఆ స్మెల్ లైట్గా ఉంది, పోతుంది. ఒక 3 గంటల తర్వాత పర్లేదు, బట్టలకి ఏమి అవ్వదు అని అన్నాడు. కానీ అదో గీలు ఉంటుంది కదా, ఈ కింద ఇవన్నీ కూడా వెట్ క్లాత్తో క్లీన్ చేయొద్దు అని అన్నాడు ఒక 3 days వరకు. సో మళ్ళీ సామాన్లు సర్దుకున్న తర్వాత ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది ఒక 1 month దాకా. అదో పని. మళ్ళీ ఈ అన్నం పెట్టుకునేటప్పుడు ఆ ప్లేట్లు అవి మళ్ళీ కడుక్కొని ఆ అల్మర్లో ఉన్నాయన్నీ. సో అన్నీ డబల్ త్రిబుల్ పనులు అనమాట. ఇవన్నీ చెత్త పనులు అస్సలు. బాబోయ్, బొద్దింకలు ఎంత ఇబ్బంది పెడతాయి అని అయితే అస్సలు ఊహించలేదు. బా, ఆ పనులన్నీ చేసేసరికి నా పని అయిపోయింది. ఇప్పుడు రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి రేపు శివరాత్రి పనులు చేసుకోవాలి.
పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా బిగ్ బాస్కెట్లో పెట్టేసి ఆ ముందు రోజున అయితే తెప్పించేసుకున్నాను. నేనైతే రెడీ అయిపోయాను. సో 4ంటికి అయితే లేచాను. ఇప్పుడు 6 అవుతుంది. ఫస్ట్ అభిషేకం చేసేయాలి. ప్రతి 3 గంటలకు ఒక్కొక్క అభిషేకం చేయాలి. సో ఫస్ట్ అభిషేకంతో స్టార్ట్ చేసేస్తాను. శివ 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 హర 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 శివ 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 శంకర సాంబ సదా శివ సదా శివ సాంబ శివ 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 సాంబ సదా శివ సాంబ సదా శివ. 11 సార్లు అభిషేకం అనుకున్నాను కదా. సో మొదటి అభిషేకం అయితే పూర్తయింది. ఇక్కడ నేను ప్రసాదాలు కూడా చేసేసి పెట్టేశాను. పరమన్నం, పులిహోర చేశాను. ఇలా ఇదైపోగా నెక్స్ట్ అభిషేకం ఉంది అనగా అనుకోని ఒక సంఘటన ఎదురైంది. అనుకోని సంఘటన, డేట్ వచ్చింది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం. ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఒక్కసారి అభిషేకం చేశాను. 11 సార్లు అభిషేకం చేద్దాం అనుకున్నా. చేసేదేముంది, ఏమీ లేదు అని అనుకొని కూర్చోలేం కదా. స్వామిని మనసులో తలుచుకుంటాను, శివనామం మనసులో ధ్యానిస్తూ ఉంటాను. అలాగే హర మహాదేవ సీరియల్ ఉంది, అది నాకు చాలా ఇష్టం. నేను ప్రతి శివరాత్రికి కూడా ఎదురు చూసే సీరియల్ అనమాట. శివగాథ, శివుడు పెళ్ళి, శివ కుటుంబం, శివలీలలు మొత్తం కూడా అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అమ్మవారు స్వామిని ఎలా పొందారు, ఆ జన్మలు ఎలా ఎత్తారు, అవన్నీ కూడా సమస్తం. సో ఆ స్టోరీస్ అన్నీ కూడా సీరియల్లో ఉంటాయి. నాకు ఆ సీరియల్ చాలా ఇష్టం. సో అది చూస్తున్నంతసేపు మనసుతో అక్కడికి వెళ్ళిపోతాను, ఆ రోజుల్లోకి, వాళ్ళ స్టోరీలోకి. పక్కన నుంచొని నేను కూడా చూస్తున్నానేమో, అట్లా జరుగుతుంది నిజంగా అనిపిస్తూ ఉంటుంది. సో అదైతే చేయగలను కదా నేను. ఇప్పుడు ప్రస్తుతం నేను చేయగలిగింది ఏంటి అంటే, కళ్యాణం చేయలేను, అభిషేకాలు చేయలేను, బట్ మనసులో శివనామ స్మరణ చేయగలను. అలాగే కళ్ళతో చూడగలను, ఆ సీరియల్ ద్వారా వినగలను, చూడగలను, మనసుతో ఆనందాన్ని ఆస్వాదించగలను, స్వామికి నా మనసు లగ్నం చేయగలను. ఆ కథ, స్వామి కథ వింటూ. ఉపవాసం పొద్దున్నుంచి అయితే ఇంకా చేయదలుచుకోలేదు. నైట్ టైం మాత్రం చేద్దాం అనుకుంటున్నా. నైట్ జాగారం, ఉపవాసం చేద్దాం అనుకుంటున్నా. అది కూడా ఉపవాసం అంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు అట్లా కాదు. నీళ్లు తాగొచ్చు, పాలు తాగొచ్చు, శాకాహారం అంటే ఫ్రూట్స్ మాత్రం తీసుకోవడం, అది ఉపవాసం. సో అట్లా తీసుకొని నైట్ అంతా జాగారం అంటే పడుకునే, మంచమే పడుకునే. ఎందుకంటే నాకు ఈ పీరియడ్స్ టైంలో పెయిన్ అది ఉంటుంది కాబట్టి మనకు అనుకూలంగానే మంచం మీద పడుకునే సీరియల్ అయితే దేవుడిది చూద్దాం అని అనుకుంటున్నాను నైట్ మొత్తం. విడి రోజుల్లో అసలు నైట్ అవుట్స్ అవి ఏదో ఒక పనుల వల్ల అట్లా చేస్తూ ఉంటాము. అసలు మెయిన్ రోజు ఈ రోజు కదా. సో ఎందుకు వదులుకోవాలి, ఈ రోజుని చేస్తే బాగుంటుంది. మానవ జన్మ ఎత్తినందుకు కంపల్సరీగా పుణ్యానికి కూడా ప్రయత్నించాలి. అది మన బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. నెక్స్ట్ జన్మకి ఈ జన్మలో చేసిన పాపాల వల్ల తినటానికి ఉండటానికి లోటు రాకుండా ఉండాలంటే ఈ జన్మలో పుణ్యాలు కూడా చేసుకోవాలి. ఇట్లాంటివి ఇంకా చాలా చేసుకుంటూ ఉండాలి. సో అదొకటి పక్కన పెడితే, నేను ప్రతి శివరాత్రికి కూడా ఇందా చెప్పినట్టు ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటా, జాగారం కోసం. ఆ జాగారం రోజు నేను కంపల్సరీగా శివుడి కథలు అవి సీరియల్లో చూస్తాను, హరహర మహాదేవ సీరియల్. సో అది నాకు చాలా ఇష్టం ఈరోజు చూడటం. సో అదైతే నేను చేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒకటి మనం చేయగలిగింది, మనం చేయలేనిది, మన చేతిలో లేనిది మనం ఏం చేయలేము. ఆ దేవుడికి చెప్పి క్షమాపణ చెప్పుకోవడమే. సో అదృష్టం లేదు అట్లా అనుకోవాలో, లేదంటే స్వామి నిన్నంతా నేను పనిచేసి ఉన్నాను, కాక్రోచ్ మందు అవి కొట్టి సామాన్లు మొత్తం సర్ది కడిగి అన్నీ చేశాను, ఒళ్ళు మొత్తం అలసిపోయింది, ప్రయాణం చేసి వచ్చాను, ఊరికెళ్ళి వచ్చాను. సో ఇవన్నీ ఆలోచించి కొంచెం రెస్ట్ ఇవ్వాలి పిల్లకి అని చెప్పి అట్లా అయినా ఇచ్చి ఉండొచ్చు. లేదంటే అట్లా పరీక్షలాగా పెట్టుండొచ్చు. ఇట్లా నేను నీకు డేట్ ఇట్లా ఇచ్చేస్తే నువ్వు ఓకే అమ్మయ్యా ఫోన్లే ఇవన్నీ చేయక్కర్లేదని కోరుకుంటావా, లేదంటే లేదు మనసుతో అయినా చేస్తావా, అట్లా అయినా చూస్తూ ఉండొచ్చు, ఏదైనా సరే.
సో నేనైతే పాజిటివ్గానే తీసుకుని ఫస్ట్ కంపల్సరీగా బాధ కోపం అయితే వస్తాయి. ఎన్ని చేసుకున్నామే లాస్ట్లో ఇట్లా పోయిందే అని బాధ ఏడుపు వచ్చేస్తుంది. అది కాసేపు అట్లా బాధ ఏడుపు అట్లా సహజం కదా, మానవులం కాబట్టి సహజం కాబట్టి అట్లా పడ్డా. నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూర్చొని అయితే ఆలోచించాలి కదా. సో అట్లా వదిలేస్తే మళ్ళీ సంవత్సరం దాకా రాదు కంపల్సరీగా. సో మన చేతిలో ఉన్నది చెయ్యాలి, చేయగలిగింది చెయ్యాలి, వదిలేయకూడదు అనేది మాత్రం నేను డిసైడ్ చేసుకొని చేస్తున్నాను. ఇట్లా చేసుకోలేనప్పుడు మనం అభిషేకం అది ఆన్లైన్లో మనకు తెలిసిన పంతులు గారు ఎవరన్నా ఉన్నా అట్లా అభిషేకాన్ని కట్టేస్తే మన పేరు మీద, మన హస్బెండ్ పేరు మీద, అట్లా కుటుంబం పేరు మీద అభిషేకం కూడా జరుగుతుంది. మనం డైరెక్ట్గా చేయలేకపోయినా ఇండైరెక్ట్గా అయినా చేసినట్లు అవుతుంది. ఈ వీడియో ద్వారా నేనైతే 3 విషయాలు అయితే తెలియజేయాలనుకుంటున్నాను, మీకు యూజ్ అవుతాయి అనిపించి. ఫస్ట్ది అయితే బొద్దింకల గురించి. అవి మనం కొత్త హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు, రెంటెడ్ హౌస్ అయినా సరే ఆర్ న్యూ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుని దానికి షిఫ్ట్ అయినా సరే మనం తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, మనం ఓల్డ్ హౌస్లో ఉన్నప్పుడు అట్టపెట్టెల్లో కొన్ని సామాన్లు పైన పెట్టేసి ఉంటాం. సో వాటిని అట్లానే కదిలించకుండా మళ్ళీ మనం వెళ్ళే న్యూ హౌస్కి తీసుకెళ్ళొద్దు, అస్సలు వద్దు. ఎందుకంటే ఈ బొద్దింకలు చిన్న చిన్న గుడ్లులాగా పెడతాయి. అవి ఆవాల్లాగా చిన్న చిన్నగా నల్లగా ఉంటాయి. సో అవి మనం పట్టించుకోకుండా అట్లా వదిలేస్తాం. బట్ అట్లా కాదు, మనం ఖర్చు కొంచెం అయినా సరే కొత్త అట్టపెట్టెల్లోనే ఆ పాత సామాన్లను దులిపి చూసుకొని ఆ బొద్దింకల గుడ్లు ఉన్నాయో లేదా అన్ని దులిపేసి అక్కడే ఆ పాత ఇంట్లోనే అంతా కొంచెం క్లీన్ చేసుకొని క్లాత్తో క్లీన్ చేసుకొని అవన్నీ కూడా కొత్త అట్టపెట్టెలో పెట్టి తీసుకెళ్ళాలి. లేదంటే ఇప్పుడు మాకు వచ్చిన పెద్ద తలనొప్పి లాంటి సమస్యలే వస్తాయి. మనం కొత్త హౌస్లోకి వెళ్ళేటప్పుడే మొత్తం బొద్దింకల స్ప్రే మొత్తం చేయించుకొని అప్పుడు సామాన్లు అవన్నీ కూడా తెచ్చుకోండి, అది కూడా బెటర్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఈ శివరాత్రికి జాగారం ఉండేవాళ్ళు, శివరాత్రిని కొంచెం స్పెషల్గా చేసుకోవాలి, మంచిగా ఇంట్రెస్ట్ పూజలు అట్లా ఉన్నవాళ్ళు, వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పిన ఐడియాస్ యూజ్ అవ్వచ్చు. ఏంటి, శివ కళ్యాణం మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే పూజారి గారిని పిలిపించుకోవడం అవన్నీ మీ ఇష్టం. లేదు నార్మల్గా ఇంట్లో చేసుకున్నాను, అదో తృప్తి, మనకి హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకోటి అభిషేకాలు కూడా మీకు నచ్చితే 11 సార్లు చేయొచ్చు, లేదంటే మీకు ఇష్టం వచ్చిన సార్లు 3 సార్లు 5 సార్లు 9 సార్లు మీ ఇష్టం అది. సో ఈ ఐడియాస్ అనమాట. మట్టితో శివలింగం చేయొచ్చు. మనం ఇంట్లో జనరల్ గా వింటూ ఉంటాం శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు అని. సో ఈ మట్టితో శివలింగం, పసుపుతో శివలింగం, ఈ పిండితో శివలింగం, ఇవేంటంటే మనం అభిషేకం చేసిన తర్వాత అవి కరిగిపోతాయి అట్లాగూ ఆ తర్వాత రోజుకి. సో వాటిని చెట్లలో పోసేయచ్చు. సో అలా చేసుకొని మనం 11 రకాలుగా అభిషేకాలు అనేది చేసుకోవచ్చు. సో ఇవి కొన్ని చిన్న చిన్న ఐడియాస్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా యూస్ అవుతాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇట్లా మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడన్నా పండగలు అప్పుడన్నా లేదంటే మన ఇంట్లో ఈవెంట్స్ అప్పుడైనా కరెక్ట్గా అప్పుడే పంతానికి అన్నట్టు ఒక్కొక్కసారి డేట్ ఎట్లా వచ్చి షాక్ ఇస్తూ ఉంటుంది. ప్రిపరేషన్స్ చాలా చేసుకొని ఉంటాం మన వెనకాల, మనసు మొత్తం అక్కడే లగ్నం చేసి ఈరోజు చెయ్యాలి మంచిగా పూజ అంతా ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి. సో సడన్ గా ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినప్పుడు డిసప్పాయింట్ అవుతాము. బట్ అట్లాగని ఇంకా డిసప్పాయింట్మెంట్ లోనే టైం వేస్ట్ చేయకుండా ఇంకా బాధపడిన దాన్ని ఆ టైంని కాసేపు బాధపడి ఇంకా తీసేయాలి, దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మన చేతిలో ఉన్నది ఏంటి, మనం ఏం చేయగలం అది చూసుకోవాలి. మన పూజలు ఇవన్నీ చేసినా చేయకపోయినా మనసు మెయిన్. సో మనం ఎట్లాంటివి చేసినా సరే మనసు లగ్నం చేసుకొని పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, ఆ హ్యాపీనెస్ ని పొందొచ్చు. అసలు డిసప్పాయింట్ అవ్వద్దు ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు వస్తే కనుక. సో నెక్స్ట్ మనం ఏం చేయగలం ఏంటి అదనేది చూసుకోండి. సో ఇదనమాట ఈ వీడియో. అయితే ఎలా అనిపించింది ఏంటి మీరు నాకు తప్పకుండా కమెంట్స్ లో అయితే చెప్పండి. అండ్ మోర్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.